వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. రూపారెడ్డి ప్రిన్సిపల్ అవ్వడంతో 10th క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఒక ముగ్గురు డ్రగ్స్కి బానిసై మత్తు పదార్థాలకు బానిసైతే ఆ ప్రిన్సిపల్ వాళ్ళని మందలించడం జరిగింది. వాళ్ళు ఆ ఆక్రోశం పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రిన్సిపల్ని హత్య చేశారు ఈ దుర్మార్గులు. ఈ రోజుల్లో ఒక మంచి మాట తల్లిదండ్రులు పిల్లలకు కానీ స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్కి కానీ చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈజీగా ప్రాణాలు తీస్తారు కనుక జాగ్రత్త. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మాట్లాడదాం. నమస్తే. నమస్తే మాస్టరే. అసలు రోజు మనం కూడా మంచి మాటలు చెప్తూ ఉంటాం, మనం కూడా మ్యూట్ అయిపోవాలి ఇప్పటి నుంచి, ఏం చెప్పొద్దు. అదే కదా. అసలు ఏంటి వాళ్ళ 10th క్లాస్ అంటే వాళ్ళకి 14-15 ఇయర్స్ ఉంటాయి అంతే. అప్పుడే డ్రగ్స్కి స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ ఈ స్కూల్లో 9th 10th 6th 7th నుంచే డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. అంటే స్కూల్ అట్మాస్ఫియర్స్ ఎట్లా ఉంటున్నాయి, పిల్లల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళకి డ్రగ్స్ అందిస్తూ ఉంటే కూడా దీన్ని పూర్తిగా కట్టడి చేయలేకపోతూ ఉన్నాం. పాపం రూపారెడ్డి గారు, ఆవిడ ఒక ప్రిన్సిపల్, ఏదో మంచి చెప్పారు, బాబు మీ భవిష్యత్తు బాగుండదు, ఇలా చేయకండి, మీరు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఇలా వీటికి మీరు మత్తు పదార్థాలకు ఇలా బానిస అయిపోతే చాలా కష్టము అని ఆవిడ చెప్పినందుకు ఇప్పుడు తన ప్రాణాలు తీసేశారనమాట. అంత చిన్న ఏజ్ అంటే మనము ఎవరినన్నా ఒక గట్టిగా ఒక మాట అన్నా, ఒకవేళ పొరపాటున మనము ఏదన్నా ఇది చేసినా మనకు చాలా భయం వేస్తుంది, చాలా గిల్ట్ ఉంటుంది. అలాంటిది 27-29 కత్తిపోట్లు పొడిచారంటే కసియా డ్రగ్స్ అలవాటు పడాలి. అదే అంటే ఇంకా ఆవిడ మళ్ళీ ఏమాత్రం అంటే జనరల్గా ఒక కత్తిపోటు పొడవగానే ప్రాణాలు పోతాయి ఉదయశ్రీ. అలాంటిది శవాన్ని చంపారనమాట. చచ్చిన శవాన్ని మళ్ళీ 29 కత్తిపోటు పొలిచేసి విచక్షణ రహితంగా చంపేశారు ఆమె. వాళ్ళకి విచక్షణ ఎక్కడుంది, డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. అదే అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా అదే పని, అదే ఆ మత్తులోనే చేశారు. పోలీసు వాళ్ళు ఒక కుర్రోడిని పట్టుకున్నప్పుడు వాడు కూడా అదే మత్తులో ఉన్నాడు. అంటే ఈ మత్తు పదార్థాలు ఎవరు అందిస్తున్నారు, వీళ్ళ దాకా ఎలా వస్తున్నాయి, వాళ్ళ పెద్ద ఉన్నత కుటుంబాలకు తెలిసిన కాదు, కోటీశ్వర్లు కాదు, సామాన్య కుటుంబం వాళ్ళది. మరి అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మళ్ళీ మనం ప్రశ్నించుకోవాల్సిందే. కాబట్టి తల్లిదండ్రులకు అంటే ఈ కాలంలో ఇప్పుడు తల్లిదండ్రులు మ్యూట్ అయిపోవాలా, పేరెంట్స్ మ్యూట్ అయిపోవాలా, టీచర్స్ మ్యూట్ అయిపోవాలా, మంచి చెప్పే మనలాంటి వాళ్ళం కూడా నోరు మూసుకొని ఉండాలి. ఏం జరుగుతే అది చూస్తూ ఉండాలి, లేకపోతే కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి. ఎందుకంటే ఏం మాట్లాడకూడదు. మరి వీళ్ళకి ఎవరు మంచి చెప్పాలి? ఇప్పుడు ఈవిడ మీద ఎందుకు అంత కోపము? మంచి చెప్పినందుకే. సో ఇన్ని రోజులు ఏం చేశారంటే దాదాపు ఐ థింక్ ఒక 1 వీక్ అయిపోయింది, 10th జరిగింది అది. ఆవిడ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఆ స్కూల్ నడిపిస్తున్నారు ఒక ప్రిన్సిపల్గా. చాలా మంచి ఆవిడని చాలా పేరు. పిల్లల బాగు కోసము అహర్నిశలు పాపం తను కష్టపడతారంట, పిల్లలు బాగుండాలి, రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళే భావి భారత పౌరులు, సో సొసైటీకి ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉందని ఎంతో చాలా ప్రతిరోజు మంచి మాటలు చెప్తారట ఆవిడ. సో అంటే వాళ్ళ ఇద్దరికి ఒక అబ్బాయి హైదరాబాద్లో చదువుకుంటుంటే మొన్న జరిగినప్పుడు కూడా ఇద్దరు పోయి అబ్బాయిని చూసిన తర్వాత హస్బెండ్ చెప్పాడట, సరే నువ్వు వెళ్ళిపో, నేను ఒక రోజు ఉండి వస్తాననేది. ఈవిడొక్కతే వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తుంటే ఇవన్నీ ఈ పిల్లలందరూ ఈ 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో కక్ష పెంచుకున్నారో వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతిరోజు అయితే హస్బెండ్ ఉంటాడు కాబట్టి ఆవిడ ఒక్కటి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత నాకు ఈరోజు ఎవరో చుట్టాలు వస్తారు ఇంటికి కలవాల్సి ఉంది కాబట్టి నేను ఒక 1 hour ముందు వెళ్ళిపోతున్నానని 4:30కి ఆవిడ వచ్చేసారు. సో ఇవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఎవరు లేరు. సో అంటే వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ఆవిడ బెదిరించిందంట, వీళ్ళ మత్తు పదార్థాలు తీసుకుంటున్నప్పుడు మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, మీరు ఇలాంటి పనులు చేయకూడదు, ఇంకొకసారి ఇలా నాకు కనిపించి ఇదిగోండి మీరు ఇప్పుడు చేసినవన్నీ నేను రికార్డ్ చేశాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి అదంటే వీడియోస్, ఇంకొకసారి ఇలా చేస్తే మీ తల్లిదండ్రులకు చెప్పడం కానీ లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఆవిడ వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఆ కక్ష పెంచుకున్నారు. ఈవిడ అందరికి చెప్పేస్తుందేమో, మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్తారేమో అని చెప్పేసి ఏం చేయాలి, ఈవిడ దగ్గర నుంచి అంటే ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం లాగేసుకోవాలి. ప్లస్ వాళ్ళు అంటే గంజాయిలు తాగడము, తర్వాత ఈ మత్తు పదార్థాలు అంటే డబ్బులు కావాలి, మరి ఎక్కడి నుంచి రావాలి? సో ఈవిడ దగ్గర డబ్బులు అంటే ప్రతిరోజు
జనరల్గా కొంతమంది స్కూల్స్లో వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆ రోజు కలెక్ట్ అయిన క్యాష్ అంతా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో ఆవిడ కూడా వెళ్ళేటప్పుడు 1,00,000 రూపాయలు తన పర్సులో పెట్టుకుందంట. వచ్చేటప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా 1,00,000 రూపాయలు ఇంకా 2-3 ఏదో ఇచ్చాడు. అవన్నీ వీళ్ళకి తెలిసిపోయింది అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ లేరు ఇంట్లో. లోపలికి వెళ్ళింది అదేనండి, స్కూల్కి వెళ్ళారు, స్కూల్లోనే ఉంటారు కదా, లేరు మా వారు లేరు చెప్పుకుంటారు కదండి. ఇప్పుడు సార్ లేరా మేడం అంటే లేరని ఏదో అంటే ఒక 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 వ్యక్తి మీద మీరు నిఘా పెట్టినప్పుడు అన్నీ చూడండి 10th క్లాస్ పిల్లలు. అయితే ఏమైంది, ఇంటికి వచ్చారు ఆవిడ. వాళ్ళు అంటే ముందు అవి ఉంటాయని చెప్పేసి కెమెరాస్ ఉంటాయని చెప్పేసి వెనక ద్వారం గుండా అంటే వెనక వంటగది తెరిచి ఉంటే అందులోంచి వెళ్ళారు. వెళ్ళినప్పుడు షాక్డ్, అదేంటి లోపలికి వచ్చేసారు, ఎందుకు మీరందరూ లోపలికి వచ్చేసారు, ఏం కావాలి మీకు అని అంటే ఫస్ట్ ఆవిడ డబ్బులు లాగేసుకున్నారు, పర్సులో తీసుకున్నారు, ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్ లాగేసుకున్న తర్వాత ఏమైందంటే మరి ఇప్పుడు మనం ఇద్దరం ముగ్గురం అలా వెళ్ళిపోతే మరి ఈవిడ ప్రాణాలతో ఉంటే రేపొద్దున ఊరుకోదు కదా, అందరికి చెప్పేస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకొని, అంటే ఒకవేళ ఆమె ఎదురు తిరిగినా సర్కమ్స్టెన్స్ ప్రకారం మనము ముందు జాగ్రత్త, మనము బయటికి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందేమని గొడుగు తీసుకెళ్ళినట్టుగా కదా, మరి తడిచిపోతామేమో అన్నట్టుగా మనం ఎలా జాగ్రత్త తీసుకుంటాం. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆల్రెడీ కత్తి ఇంతకుముందే కొనుక్కున్నారట ముగ్గురు. తర్వాత ఒక బ్లేడు అవన్నీ కొనుక్కొని తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈవిడ వెనక్కు అంటే జనరల్గా ప్రతిఘటిస్తారు కదా, ఏంట్రా ఏం పని చేస్తున్నావురా అది ఇది అన్నప్పుడు చంపేశారు ఆవిడని. అంటే ఒక కత్తి తీసుకొని చంపేశారు. చంపిన తర్వాత ప్రాణం పోవడానికి ఎంతసేపు పడుతుందండి, ఒకసారి చక్కమనగా వెళ్ళిపోయింది ప్రాణం. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎంత కసి ఉందంటే ఆవిడ మీద, శవాన్ని చనిపోయిన ఆమెను అంటే 29 కత్తిపోట్లు పొడిచేదాకైతే ఆవిడ బతికుండదు, ఎప్పుడో పోయింటుంది ఆ ప్రాణం. ఆ ప్రాణం పోయిన తర్వాత కూడా వాళ్ళు పదే కసి తీరా ఆమెను పొడిచేశారనమాట. అంటే ఆమె మీద ఎంత కక్ష ఉందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఎందుకు, ఆమె చేసిన పాపం ఏంటి, మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, ఈ వయసు అలాంటిది కాదు, మీరు చదువుకోవాల్సిన వయసు, మీరు ఇలాంటి వాటికి మత్తు పదార్థాలకు అలవాటు పడకండి, ఇది చాలా తప్పు అని చెప్పిన పాపానికి ఇవాళ ఆవిడ ప్రాణాలు పోయినాయండి. అంటే మనం దీనివల్ల నాకు అనిపిస్తుంది, అంటే మనం ఎవరికి మంచి చెప్పకూడదు, ఏదైనా తప్పు చేస్తే ఎందుకు ఇలా చేసావు అని మనం అడగకూడదు. ఇలా చేయడం తప్పు, నీ భవిష్యత్తు పాడైపోతుందని చెప్పడము తల్లిదండ్రులకు కూడా సమస్య, పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా సమస్య. ఈ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులకి తెలియదంటారా, అంటే వీళ్ళింత మత్తులో ఇలాంటి మెంటాలిటీ వీళ్ళకి కాదండి. అంటే మామూలు ఉండే పిల్లలకి ఇలాంటి పనులు చేసే పిల్లల వ్యవహారం ఎప్పుడు తేడాగానే ఉంటుంది. ఇంట్లో తెలియకుండా ఉంటుందో తెలుస్తుంది, తెలిసినా కూడా అదే ఇప్పుడు గట్టిగా అరిస్తే ఇప్పుడు చెప్పారు పేరెంట్స్కి ఏం చెప్పడానికి హక్కులు లేవు, ఏం చెప్పకూడదు పేరెంట్స్, నీకేం తెలియదు అంటున్నారు, లేకపోతే వాళ్ళ మీదే తిరగడిపోతున్నారు. కాబట్టి ఎవరు ఏమి చెప్పకూడదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వీళ్ళ విషయంలో జరిగింది కూడా అంతే. ఇప్పుడు ఆవిడ చెప్పిన పాపానికి అంత భయంకరంగా అంత కిరాతకంగా అందరూ అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని వచ్చేసి ఆమెను చంపేసి ఆ గ్లౌజులు తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా బట్టలు కూడా మార్చుకున్నారట. ఒక కాస్త దూరం వెళ్ళి గ్లౌజెస్ తీసుకెళ్ళి ఒక చోట పారేసి ఆవిడ బ్యాగు ఆవిడ ఫోన్ తీసుకొని బట్టలు మార్చుకొని వేరే చోటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఒకడే దొరికాడు, ఇంకా 2 దొరకలేదు. అంతా చూస్తే వాళ్ళ వయసు ఉదయశ్రీ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంతే, ఏమీ లేదు. మనము అంటే పిల్లలు 14-12 సంవత్సరాల పిల్లల్ని మనము చాలా చంటి పిల్లల్లాగా చూస్తాం. వీడికి ఏం తెలియదండి, వీడికి ఏం తెలుసు చెప్పండి అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం అనుకోవడానికి వీల్లేదు. కాదు, ఒక విధంగా ఈ డ్రగ్స్ ముఠా సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. ఇప్పుడు ఈ బాల్యంలో పిల్లల్ని ఇలా డ్రగ్స్కి దానికి ఎడిక్ట్ చేసి రేపు మొత్తం దేశమంతా నాశనం అయ్యేట్టు చేయడంలో డ్రగ్స్ ముఠా నిజంగానే సక్సెస్ అవుతుంది. అంటే ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు. ఇప్పుడు మనము దాన్ని అరికట్టడానికి మనం ఎంత ట్రై చేస్తున్నామో దాన్ని ఆ పిల్లలకు అంటే ఇట్లాంటి వాళ్ళ మీద రుద్దడానికి వాళ్ళు అంత ట్రై చేస్తున్నారు. సో మన ఎఫర్ట్స్ మనవి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ దగ్గర చాక్లెట్స్ రూపంలో పెట్టడము, తర్వాత ఇంకా కొన్ని కాలేజ్ పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో స్మోక్ చేస్తున్నారు కదా, ఆ సిగరెట్లలో పెట్టి ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. కాదు, రూపారెడ్డి గారు కూడా వెంటనే ఈ పిల్లలు ఇలా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయినప్పుడు ఇంకా బాగుపడండి అని చెప్పడం బదులు వాళ్ళ పేరెంట్స్కి చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే టీచర్స్గా జనరల్గా అంటే ఎలా ఉంటుంది టీచర్స్ మెంటాలిటీ, ఫస్ట్ వాళ్ళు భయపెడతారు. ఏంటి నీకు భయం భక్తి లేదా, ఏమనుకుంటున్నావు నువ్వు చదువుకోవాలని లేదా, నువ్వు భవిష్యత్తులో బాగుపడవా అని ఫస్ట్ అంటారు.
అన్న తర్వాత ఓకే అండి, yes. కానీ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయినప్పుడు అదేనండి first responsibility- ఆమె చెప్పింది కూడా మీ నాన్న వాళ్ళకి చెప్తాము, మీ పేరెంట్స్ చెప్తాను, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తా, ఇంకొకసారి నాకు ఇలా మీరు కనిపించకూడదు, ఇలా కనిపించారు అంటే ఇదిగో ఇంతకు ముందే ఎప్పటి నుంచో మేము వీళ్ళు చేస్తున్నారని నేను ఇవి చూపిస్తానని ఆవిడ చెప్పారు. అది కక్ష. కాబట్టి మనం ఎవరికి ఏం చెప్పకూడదేమో, ఎవరు ఎలా పోతే అలా వెళ్ళిపోమని చెప్పాల్సిందేమో. ఇప్పుడు స్కూల్లో నేను ఇంకొక పాయింట్ చెప్తా. పోనీ ఇవిడ ఏమనలేదండి, పేరెంట్స్కు తెలిసింది వీళ్ళు గంజాయి తాగుతున్నారు లేకపోతే ఇలాంటి పనులు చేస్తున్నారు, మరి వచ్చి స్కూల్కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ టీచర్స్నే కదా ప్రశ్నిస్తారు. అదేంటండి మా పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నట్టు మాకు మొన్ననే తెలిసింది, మీరు స్కూల్లో మరి అంత మాత్రం చూసుకోరా, మత్తుతో ఉన్నప్పుడు మీరు కనీసం మీరు గుర్తుపట్టరా, మళ్ళీ టీచర్స్ని అడుగుతారు. కానీ ఈ ఇన్సిడెంట్ మనకి ఏం చెప్తోంది, స్కూల్ చుట్టుముట్టు కానీ ఈవెన్ పేరెంట్స్ కానీ ఎంత కేర్ఫుల్గా చాలా ఉండాలి. కేర్ఫుల్గా ఉండాలి, చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎలా తయారైపోతాయి ఉద్దిశ్రీ, టీచర్స్ అంటే ఒక గురువులు, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు వీళ్ళు, ఏది చెప్పినా మన మంచి కోసము అనేది తీసుకోవట్లా. టీచర్స్ మా మీద కక్ష, అంటే కొంతమంది టీచర్స్ కూడా ఉంటారండి, కొంత కక్షతో ఉండే వాళ్ళు కూడా ఉంటారు, మన మంచి కోసం చెప్తున్నారు అని అనుకోవట్లా. అంటే ఇదివరకు అంటే మేము చదువుకున్నప్పుడు విదేశ్రీ టీచర్స్ గురువులు అంటే మేము చాలా భయపడేవాళ్ళం, మాకు చాలా భయంకరమైన పనిష్మెంట్లు ఉండేవి. హోంవర్క్ చేయకపోతే గుంజుళ్ళు తీయించేవాళ్ళు, గోడ కుర్చీ వేయించేవాళ్ళు, తర్వాత క్లాస్ బయట నిల్చోబెట్టేవాళ్ళు, ఎండలో నిల్చోబెట్టేవాళ్ళు. ఇంకా నేను చదువుకుంటున్నప్పుడు హోంవర్క్ చేయకపోతే మెడలో సోమరి లేజీ అని రాసి ప్రతి ఒక్క స్కూల్ క్లాస్కి వెళ్ళి నేను హోంవర్క్ చేయలేదు, నేను సోమరిని, ఇదిగోండి నా బోర్డు అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళట క్లాస్లో. మా క్లాస్లో కూడా అలా జరిగింది. అలాంటి పనిష్మెంట్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు అలా చేసి ఇప్పుడు ఇంకేం లేదు. అసలు టీచర్స్ ఇంకెన్ని ముక్కలు అవన్నీ చేస్తారు? వదిలేండి, అమ్మో అవి అస్సలు చేయరు, కానీ ఎవరికి ధైర్యం లేదు. అట్లీస్ట్ బాబు నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదు అని అడిగితే అయిపోయింది కంప్లైంట్. వెళ్ళి స్కూల్లో పేరెంట్స్గా కంప్లైంట్ ఇస్తున్నారు. ఈరోజు మా టీచర్ నన్ను గట్టిగా కోప్పడింది, కంప్లైంట్. ఏంటండి పిల్లలు, మీరు టీచర్స్ అంటే మీరు చాలా అదేంటి అసలు కోప్పడకూడదు కదా, అంటే వాళ్ళు టీచర్స్ మనుషులు కాదు, వాళ్ళు అసలు ఏం కోప్పడకూడదు. రేపొద్దున చదువుకోకుండా ఏదన్నా అయితే మాత్రం వచ్చి స్కూల్లో ఏం చదువు చెప్తున్నారండి, మేము ఇంత ఫీజులు కడుతున్నాము, మీరు ఏం నేర్పిస్తున్నారు మా పిల్లలకని మళ్ళీ. సో అటు ఇటు మాట్లాడతారు పేరెంట్స్. కాబట్టి ఎవరైనా సరే అంటే పేరెంట్స్ కానీ, మళ్ళీ చెప్తారు, పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ పెద్దల వాళ్ళకి కానీ ఎవరికి కూడా పిల్లలను ఇది చెయ్యొద్దు అని చెప్పే హక్కు అనేది లేదు. ప్రతి ఒక్కరు మ్యూట్ అయిపోవాలి అంతే. మీరు ఎలాంటి అరాచకాలు చేసినా, నేను అంటారు కదా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని నోరు మూసుకొని ఒక అందరూ ఒక జడ పదార్థంలాగా చూడాల్సి వస్తున్నది అనమాట. మెయిన్గా ముఖ్యంగా ప్రభుత్వాలు మాత్రం ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలండి. లేకపోతే మాత్రం చాలా చుట్టూ ఇన్ని అసలు డ్రగ్స్ అమ్మేవాళ్ళు, పిల్లల వరకు కూడా డ్రగ్స్ ఎట్లా దొరుకుతోంది అసలు. అంటే స్కూల్ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కానీ, అంటే పోలీస్ ప్రొటెక్షన్ కానీ, ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎటువంటి చర్యలు తీసుకోవాలండి, అదేనండి ప్రతి ఒక్క అసలు అది ఎక్కడి నుంచి మూల కారణం ఏంటి, అసలు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, దీనికి ఎవరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, దీని వెనక ఎట్లాంటి ముఠాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు కూడా చూసుకోవాల్సిందే. లేకపోతే అంటే ఇలాంటి జరగడానికి అందరికీ ఎవరికైనా సరే ఒక యాంటీ సొసైటీ కార్యక్రమం ఎవడు చేస్తున్నా వాడికి ఎవరో ఒక రాజకీయ నాయకుడి ప్రొటెక్షన్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. నీకు ఎందుకు నువ్వు చూసుకో, నువ్వు చేయి, నేను వెనక ఉంటా, వాడు ఆ ధైర్యంతోనే చేస్తాడు. రేపొద్దున పట్టుబడితే కూడా ఏదో ఒక మాట చెప్పేసి వాళ్ళను బయటకు తీసుకొస్తారు. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి, అసలు వాళ్ళు మనం ఏం చేస్తున్నాము, ఇది తప్పు కదా అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే ఇలాంటివే జరుగుతాయండి. ఏది ఏమైనా రూపారెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాము. సో అట్లీస్ట్ ఇది చూసైనా సరే పిల్లలు, టీచర్స్ ఎవరైనా సరే మంచి చెప్తున్నారు, మన మంచి కోసమే వీళ్ళు చెప్తున్నారు అనేది ఒకసారి పాజిటివ్ వేలో ఆలోచిస్తే మంచిది. లేకపోతే టీచర్స్ రేపొద్దున మంచి స్టూడెంట్స్ను, మంచి పిల్లలను బయటికి పంపలేరండి. ఏం చెప్తా ఏమో, ఏదన్నా భయపడితే నా ప్రాణాలు ఎందుకు పోవాలి అనేసి పిల్లలు తప్పులు చేస్తున్నా కూడా నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో కొన్ని రోజులలో. రైట్, థ్యాంక్ యూ.